హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది గోబుల్ లింక్స్. అంటే అదర్ వెబ్సైట్లకి లింకులు ఎట్లా పెట్టాలి, గోబుల్ లింక్స్ అనమాట. ఎలా ఇవ్వాలో మనం తెలుసుకుందాము. ముందు హెడ్డింగ్ ఇచ్చుకుందాం. సేవ్ చేస్తున్నాను. గోబుల్ లింక్స్ అనే హెడ్డింగ్ వచ్చేసింది. ఇప్పుడు లింక్ ఎట్లాగో చూద్దాం ఒకసారి. సేమ్ యాంకర్ ట్యాగ్. దీంట్లో ముందు లింక్ టెస్ట్ పెడదాం. దేనికి లింక్ ఇవ్వాలో మనం ఆలోచించుకోవాలి. ఏ టెస్ట్ పెట్టుకోవచ్చు, మన నచ్చిన టెస్ట్ మనకు అర్థం అవ్వాలని చెప్పి నేను గోబుల్ లింక్ అని పెడుతున్నాను. మన పేరు ఇచ్చుకోవచ్చు, లేదా సందర్భాన్ని బట్టి మనకి ఆడ ఇచ్చుకోవచ్చు అనమాట. మన సందర్భాన్ని బట్టి వర్డ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఇవ్వచ్చు. దేనికి ఇవ్వాలో ఆ వార్డు అక్కడ దేనికి లింక్ ఇవ్వాలో ఆ వార్డుని మనం సెలెక్ట్ చేసుకొని దానికి లింక్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు గోబుల్ అనే టెస్ట్కి, గోబుల్ లింక్స్ అనే టెస్ట్కి మనం లింక్ ఇస్తున్నాం అనమాట. అది ఎట్లాగో చూద్దాం ఒకసారి. టెస్ట్ రాసేసాను. ఇప్పుడు పాత్ ఇవ్వాలి. ట్యాగ్ రెడీ అయింది. ఇంకా పాత్ ఇవ్వాలి. పాత్లో మన అవుటర్ సైడ్ నుంచి తీసుకొచ్చిన HTMLకి ఇవ్వాలన్నమాట. నేను వివరాలు ఇచ్చాను చూడండి. http SLP సాఫ్ట్వేర్ ట్రైనింగ్ blogspot.in అనమాట. టార్గెట్ కూడా బ్లాంక్ ఇద్దాం. టార్గెట్ కూడా బ్లాంక్ ఇద్దాం అంటే సపరేట్ విండో ఓపెన్ అవ్వాలని చెబుతున్నాను అనమాట. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. లింక్ వచ్చింది చూడండి. సపరేట్ బ్లాగ్ ఓపెన్ అయింది చూడండి. మనం ఇచ్చిన పాత్ ఇది. ఈ బ్లాగ్ ఓపెన్ అయిపోయింది. ఇట్లా మనం ఎక్స్టర్నల్ లింకులు కూడా మనం ఇచ్చుకోవడం ద్వారా ఈ పాత్ అవుటర్ సైడ్కి వెబ్సైట్కి లింక్ ఇచ్చుకోవడం అనమాట. ఈ గోబుల్ లింక్ అనేది అందుకు ఉపయోగపడుతుంది. దీన్ని గోబుల్ లింక్ అంటారు అనమాట.